హాయ్ అండి. పిల్లలకి చికెన్ పులావ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా చికెన్ తీసుకున్నాను. సాల్ట్ వేసి వాష్ చేసుకొని చికెన్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను. ఒక బౌల్లో తీసుకొని మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని సైడ్కి పెట్టేసిన. ఇక నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను, చిన్న గ్లాసు. వాష్ చేసుకొని 3 గ్లాసెస్ వాటర్ పోసిన. 1 గ్లాస్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్ పోసినాను. సైడ్కి పెట్టేసుకొని ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. కారం, సాల్ట్, ధనియాల పౌడర్, గరం మసాలా వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు కుక్కర్లో 1.5 స్పూన్ ఆయిల్, జీలకర్ర, ఎండుమిర్చి, పుదీనా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్, టమాటో. ఇక్కడ నేను చిన్న సైజ్ టమాటో తీసుకున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పసుపు, చికెన్ వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత లైట్గా వాటర్ యాడ్ చేయాలి చికెన్ ఉడకడానికి. చూడండి, ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి లైట్గా కారం వేసుకున్నాను. మళ్ళీ సాల్ట్ వేసుకొని కలుపుకొని క్యాప్ పెట్టేసుకోవాలి. చూడండి, చికెన్ ఉడికింది. చూసారా? ఇప్పుడు వాటర్ రైస్ వేసుకొని బాగా కలుపుకొని ప్రెషర్ కుక్కర్కి విజిల్ పెట్టేసుకొని 4 to 5 విజిల్స్ వచ్చేలా చూసుకోవాలి. ఇక నేను 5 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసి చికెన్ రైస్ రెడీ అయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ సల్లా వ్లాగ్స్ ఛానల్.